పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు, రిమాండ్. హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న వికారాబాద్ పోలీసులు. మార్నింగ్ వాక్ చేస్తుండగా బలవంతంగా కారులోకి ఎక్కించి తరలింపు. 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి. చర్లపల్లి జైలుకు పట్నం మరికొందరు నిందితులు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్లో నివసించే నరేందర్ రెడ్డి బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో సమీపంలోని లోటస్ పాండ్ వద్దకు ప్రతిరోజులాగానే మార్నింగ్ వాక్కి వెళ్లారు. మప్టిలో ఉన్న పోలీసులు ఆయన్ను అనుసరిస్తూ వెళ్లి లోటస్ పాండ్ వద్ద వాకింగ్ చేస్తుండగానే బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఏ అధికారంతో తనను అరెస్టు చేస్తున్నారని ప్రశ్నిస్తూ నరేందర్ రెడ్డి వారితో వెళ్లడాన్ని నిరాకరించగా 4-5 పోలీసులు ఆయనను బలవంతంగా ఎత్తుకెళ్లి కారులో కూర్చోబెట్టారు. ఆయన బయటకు రావడానికి ప్రయత్నించినా అడ్డుకొని వికారాబాద్కు తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునే లోపే తీసుకెళ్లిపోయారు. వాస్తవానికి మంగళవారం రాత్రి నుంచే నరేందర్ రెడ్డి ఇంటి పరిసరాలపై పోలీసులు నిఘా వేసి రెక్కి నిర్వహించినట్లు తెలిసింది. కాగా నరేందర్ రెడ్డితో పాటు మరో 4గురిని అరెస్టు చేసిన పోలీసులు వారిని తొలుత కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా వాదనలు విన్న మేజిస్ట్రేట్ అందరికీ 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు వీరిని చర్లపల్లి జైలుకి తరలించారు. లగచర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డి A1గా చేర్చిన పోలీసులు సెక్షన్ 61 క్లాజ్ 2, 49, 191 క్లాజ్ 2, క్లాజ్ 3, 132, 109, 121 క్లాజ్ 1, 126 క్లాజ్ 2, 336 క్లాజ్ 4, 324 క్లాజ్ 4, 190 BNS, PDPP యాక్ట్ 128 BNSS క్రింద కుట్రకోణం, కుట్ర పన్నాగం, నేర ప్రేరిత కేసులు నమోదు చేశారు. కేటీఆర్ ఆదేశాలతో కుట్రకు నేతృత్వం వహించినట్లు నరేందర్ రెడ్డి చెప్పారు. అధికారులను అంతమొందించే పథకంలో భాగంగానే దాడి. ఈ విషయంలో ఎంత వరకైనా వెళ్ళండి అని కేటీఆర్ అన్నారు. నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఈ విధంగా తెలిపారు. లగచర్లలో కలెక్టర్తో పాటు ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటన పూర్తిగా కుట్రపూరితమని, ప్రభుత్వాన్ని అస్థిరపరచడంతో పాటు అప్రతిష్ట పాలు చేసేందుకే ఈ ప్లాన్ వేశారని పోలీసులు పేర్కొన్నారు. దాడి వెనుక కుట్రదారు ప్రధాన నిందితుడు A1 నరేందర్ రెడ్డిని ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదేశాల మేరకు తాను ఈ కుట్రకు నేతృత్వం వహించానని ఆయన అంగీకరించారు అని నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నాం. ఉదయం 9:30 గంటలకు పలు సిఐ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించాం. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే కుట్ర పడినట్లు ఆయన ఒప్పుకున్నారు. అధికారులపై దాడి చేసి అంతమొందించాలనే పథకంలో భాగంగానే లగచర్ల ఘటన చోటు చేసుకుంది. దాడిలో కీలకంగా వ్యవహరించిన భోగమోని సురేష్తో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తరచూ ఫోన్లో మాట్లాడారు. ఈ వివరాలను ఎప్పటికప్పుడు కేటీఆర్కు చేరవేశారు. కేటీఆర్ ఆదేశాలతోనే నరేందర్ రెడ్డి కుట్రకు ప్లాన్ చేశారు. దాడి చేసిన వ్యక్తులకు ఆర్థికంగా, నైతికంగా సహకారం అందించారు. మీ భూములు మీకు దక్కాలంటే ప్రభుత్వం అధికారులపై తిరగబడాలి అని ప్రేరేపించారు. ఫార్మా భూ నిర్వాసిత గ్రామాల్లో గొడవలు సృష్టించేందుకు సురేష్ ద్వారా కొంతమందికి నగదు అందజేశారు. పక్కా ప్రణాళికతో పథకం ప్రకారమే కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్, కడా అధికారిపై స్థానికులు, ఇతరులు దాడులకు తెగబడేలా స్కెచ్ వేశారు. హకీంపేట్, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచర్ల తండా, లగచర్ల రైతులను రెచ్చగొట్టి సమాయత్తం చేయడంలో ప్రధాన కుట్రదారుడు, కీలక పాత్రధారి నరేందర్ రెడ్డి అని ఇతర నిందితులు పేర్కొన్నారు. రైతులకు సురేష్ బ్రెయిన్ వాష్ చేశాడు. సర్వే చేసేటప్పుడు లేదా బహిరంగ విచారణ జరిపేటప్పుడు ప్రభుత్వ అధికారులను చంపేలా దాడికి పురుగొల్పాడు. రాజకీయ లబ్ధికి కేటీఆర్ యత్నం. ప్రభుత్వ
వ్యవస్థను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని కేటీఆర్ యత్నించాడు. ఈ పథకం అమలు కోసం నరేందర్ రెడ్డి సురేష్ను మధ్యవర్తిగా ఎంచుకొని తరచూ ఆయనతో ఫోన్లో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ వ్యూహాలను రచించారు. ఏ అవసరం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా తమ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్ని రకాల సహకారం ఉంటుందని నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. వీరి అండదండలతోనే రెచ్చిపోయిన పలువురు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ విషయాలన్నింటినీ నరేందర్ రెడ్డి పోలీసుల ముందు అంగీకరించారు. ప్లాన్లో భాగంగా కలెక్టర్ను భూసేకరణ జరిపే రైతుల వద్దకు రావాలని సురేష్ కోరినట్లు చెప్పారు. సురేష్